హాయ్ హలో గుడ్ ఈవినింగ్. నేను సాయి. బిగ్ టాక్కి స్వాగతం. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి వాటి బలోపేతంపై డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని కీలకమైన సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు. ఆయన ఏమంటారంటే తెలుగు రాష్ట్రాలు మరింతగా బలోపేతం కావాలన్నా, దేశంలో ఒక ప్రత్యేక గుర్తింపు సాధించాలన్నా ప్రస్తుతం కొన్ని పరిమితులు దాటాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన తిరుపతి బహిరంగ సభలో చెప్పారు. ఆయన ఏమంటారు, రెండు రాష్ట్రాల ప్రగతిపై ఒక రాష్ట్రం ఏమో కులం పరిమితి దాటాలని, అలాగే మరో రాష్ట్రం ప్రాంతీయత పరిమితులను దాటాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అసలు ఈ సంకుచిత భావనల నుంచి బయటపడినప్పుడే తెలుగు జాతి మరింత ముందుకెళ్తూ ఆకాంక్షించారు. మనందరం ప్రాంతాలకు కులాలకు అతీతంగా కలిసికట్టుగా భారతీయత వైపు అడుగులు వేయాలని ఆయన సూచించారు. అయితే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో కొంచెం సంచలనంగా మారింది. ఎందుకంటే తిరుపతి బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో తెలంగాణకు వచ్చి మొన్న ఆయన తెలంగాణలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ అయ్యే జాగీర్ అని రకరకాల వ్యాఖ్యలు చేశారు, ప్రాంతీయ భావాన్ని వ్యాఖ్యలు చేశారు. వెంటనే నెక్స్ట్ డే నెల్లూరు మన ఏపీలో అక్కడి నుంచి ఏమో పొట్టి శ్రీరాములు గారి గురించి ఆయన కులం గురించి మాడారు, ఆంధ్రులకి ప్రాంతీయ భావం ఉండదని మాడారు. గతంలో కులం గురించి చాలా వ్యాఖ్యలు చేశారు, కులభావం తెచ్చుకొని ఓట్లేమని చెప్పి వ్యాఖ్యలు చేశారు. అసలు జనసేన మెయిన్ సిద్ధాంతాల్లో, జనసేన పార్టీ స్థాపించినప్పుడు వాళ్ళు పెట్టుకున్న మెయిన్ సిద్ధాంతాల్లోనే కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా రాజకీయాలు చేస్తామని చెప్పారు. కానీ ఆ తర్వాత కులాలకి, ప్రాంతాలకి, మతాలకి రాజకీయాలు చేస్తూ వచ్చారు, మనందరం చూసాం. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్లో ఎందుకు ఇలాంటి మార్పు వచ్చింది? ఆయన సందర్భానుసారంగా వ్యాఖ్యలను ఎందుకు మారుస్తున్నారు? అసలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి నెక్స్ట్ ఆలోచన ఎలా ఉంది? ఈ పర్టికులర్గా ఈ మధ్యకాలంలో తెలంగాణకి ఆయన పర్యటనలు చేయడం కానీ, తెలంగాణ గురించి వ్యాఖ్యలు చేయడం కానీ, ఏపీలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కానీ, ఇవన్నీ కూడా ఏ విధంగా చూడాలి? అసలు ఏం జరుగుతుంది ఏపీలో, జనసేనలో? ఇలాంటి అంశాలన్నీ కూడా ఈరోజు మనం బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతోటి ఈ అంశం గురించి చర్చించడానికి రాహుల్ గారు ఉన్నారు, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్. రాహుల్ గారితో మాట్లాడదాం. ముందు రాహుల్ గారు నమస్తే అండి. రైట్, గుడ్ ఈవినింగ్ అండి. సో అంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చేసిన వ్యాఖ్యలు ఆయన ఏమన్నారంటే తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే 2 బ్యారియర్స్ దాటాలి మనం. ఒకటి, ఒక రాష్ట్రం ఏమో కులాల బ్యారియర్ దాటాలి, మరో రాష్ట్రం ఏమో ప్రాంతీయత బ్యారియర్ దాటాలి అన్నారు. ఇది నాకు అర్థం కాని స్టేట్మెంట్. ఎందుకంటే గతంలో ఎలక్షన్స్కి ముందేమో ఆయన సరే మనకు ఎలాగూ ప్రాంతీయత భావం ఏడు సచ్చిలేదు లేదు, కనీసం కులం చూసన్నా ఓటేయండి, మన కులపోళ్ళందరూ నాకు ఓటేయండి అన్నారు. మొన్నటి రోజు జనసేనలను అడిగితే మీరే అన్నారు కదా అంటే లేదు మేము ఆ మాట లేదు, అన్ని కులాలు కలుపుకోవాలి, ఆ కులాలకి మన కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి అన్నారు. ఇప్పుడేమో గతంలో మనకి ప్రాంతీయత లేదు, ఏపీ వాళ్ళకి ప్రాంతీయ భావం లేదన్నారు. ఇప్పుడేమో ప్రాంతీయ భావం వల్ల ఒక రాష్ట్రం ఆగిపోయింది అంటారు. అసలు ఏంటి ఆయనకి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క లాంటి వ్యాఖ్యలు? ఏమైంది పవన్ కళ్యాణ్ గారికి, ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే? ఇది పవన్ కళ్యాణ్ గారు ఒకరి దృష్టికే కాకుండా మన భారతదేశం సినియాలో కనుక చూసుకుంటే ఖచ్చితంగా ప్రాంతీయతత్వం ఒకటి, కులతత్వం ఒకటి నరాల్లో కూడా జీర్ణించుకోబోయి ఉంది. అది 100% అది 100% అండి. కాకపోతే మీరు అన్నదానికి ఒక చిన్న లాజిక్ ట్రిక్ ఉంది ఏంటంటే అది ఎలక్షన్ మూమెంట్. వాళ్ళకి ఏ భావాలు లేవని చెప్పింది. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, పగ్గాలు చేతిలో ఉన్నాయి, ఇప్పుడు ఏదైనా మాట్లాడవచ్చు, స్వేచ్ఛ ఉంది మాకు అనుకున్నారు. సో ఎప్పటికైనా మనం కోర్ ఫోకస్ ప్రజలు, సమస్యలు, వాటి పరిష్కారాలు దాని మీదే పెట్టాలి. కానీ ప్రాంతీయ భావన తెలంగాణలో ఇప్పుడు తెలంగాణ గురించి అన్నారు ఇండైరెక్ట్ గా ప్రాంతీయ భావం చెప్పారు. ఇక్కడ వచ్చేసి కుల భావం అన్నారు. సో ఈ భావాన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఆయనకు అద్భుతమైన పదవి ఉందండి పవన్ కళ్యాణ్ గారికి. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి ఉన్నది. ఆయన విజబుల్ ప్రొడక్టివిటీ వర్క్ చేసి వీటన్నిటికి అతీతంగా నేను చేసి చూపాను అని చెప్పి ఒక క్రెడిబిలిటీ తెచ్చుకోవచ్చు కదా. ఈ మాట్లాడే బదులు నేను వీటన్నిటికీ అతీతంగా నేను చేశాను, అన్ని వర్గాలకు సంపూర్ణంగా నేను చేయగలిగాను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని చెప్పి పోలరైజేషన్ చేసుకోవచ్చు కదా, రాదర్ దెన్ కామెంటింగ్ ఆన్ దట్. అయితే వేణుగోపాల్ గారు మీరు చెప్పండి, అంటే నిజంగానే మనకి రాష్ట్రంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. 1 కాదు 2 కాదు, నెంబర్ ఆఫ్ సమస్యలు ఉన్నాయి. సమస్యలు లేవని చెప్పకండి దయచేసి. బోల్డ్ సమస్యలు ఉండగా పర్టికులర్గా ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు పదే ఈ ప్రాంతాల గురించి, కులాల గురించి, వీటి గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో? సాయి గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. సార్, పవన్ కళ్యాణ్ ఏదైతే ఏదైతే ఈరోజు ప్రాంతాల వారీగా ఈరోజు విడిపోవాలని ప్రయత్నం చేస్తున్నారో కొన్ని చోట్ల ఉద్రేకతలు ఏర్పడుతున్నాయి. అదేవిధంగా కులాల వారిగా కూడా పవన్ కళ్యాణ్ మా కులం వాడు మాకేం చేయలేదు, అది ఇది మాట్లాడడం కూడా కరెక్ట్ గా అని చెప్పేసి ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు.
ఈరోజు పవన్ కళ్యాణ్ అయినా లేకపోతే భారతదేశంలో ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని అభివృద్ధి గురించి ఆలోచన చేయాలి. ఆ, పక్కవాడు అభివృద్ధి చెందాలి, మనం అభివృద్ధి చెందాలి అనే మాటతో ముందుకు పోవాలి. కానీ ఈరోజు కులాలు వారిగా కొట్టుకోవడము, అదే విధంగా ప్రాంతాల వారిగా కొట్టుకోవడం చాలా అసహ్యంగా ఈరోజు ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద టెక్నాలజీ, ఇంత పెద్ద దేశాలతో ఈరోజు చిన్న చిన్న దేశాలు కూడా మనకన్నా ముందుకు వెళ్ళిపోతున్నాయి. తైవాను లాంటి చిన్న 90 లక్షల మంది, 2 కోట్ల మంది జనాభా ఉండే వాళ్ళు దేశాలు కూడా మనకన్నా ముందుకు వెళ్ళిపోతున్నాయి. మనం మాత్రం 8వ ప్లేస్ 4వ ప్లేస్ లో ఉన్న వ్యక్తులు 8వ ప్లేస్కి వచ్చి ఏమిరా అంటే ఇక్కడ ఎంతసేపు రాజకీయాలు, కులాలు, ప్రాంతాల వారికి కొట్టుకోవడానికే సరిపోతుంది. ఇప్పుడు కొన్ని దేశాల్లో చూసి చిన్న ఒక నలుగురు ఉంటే నలుగురు సంపాదిస్తారు. ఇక్కడ ఒకరు సంపాదిస్తే నలుగురు తినే పరిస్థితి ఉంటుంది. అదే విధంగా అభివృద్ధి పైన మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. కులాల పైన లేదా ప్రాంతాల పైన కాన్సన్ట్రేషన్ చేసేస్తే ఇలాగ ఉంటుంది. అదే విధంగా ఈరోజు గ్రామాలు కూడా ఈ రోజు గాంధీజీ కళలు ఏమనుకున్నారు. వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం అండి. వేణుగోపాల్ ఒక్క చిన్న, సారీ ఫర్ ద ఇంటరప్షన్, చిన్న విషయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని 14 రోజులు భోజనం చేయకుండా ఉన్నానన్నది కులభావం రెచ్చగొట్టినది, అది ప్రాంతీయభావం రెచ్చగొట్టింది కాదా? తర్వాత ఈ మొన్న కూడా ఈ తెలంగాణ వాళ్ళు దిశ తగిలింది, అందుకే ఆంధ్రాలో ఏవో పంటలు నాశనం అయిపోయినాయి, కాలిపోయినాయి అనే మాట కూడా ప్రాంతీయభావం రెచ్చగొట్టింది కదా. దాంతోపాటుగా కులభావం తెచ్చుకోరన్న నాకు ఓటేయండి అని గతం ఎలక్షన్స్కి ముందు అడిగింది. ఇవన్నీ కులభావం, ప్రాంతీయభావం అప్పుడు గుర్తురాంది, ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? సార్ ఇప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాడు. మొన్న ఏదైతే తెలంగాణలో ఒక ఉద్రిక్తత చెప్తే నేను 14 రోజులు భోజనం చేయకుండా ఉన్నది ఎందుకు, ఈ రోజు విడిపోతున్నది ఏదైతే 2 ప్రాంతాలు కలిసి ఉండేది కరెక్ట్ గా ఏదైతే ఏదైతే చట్టపరంగా ఏదైతే కరెక్ట్ గా చేయాలో న్యాయం ఇద్దరికి చేయకుండా విడిపోవడం వల్ల నేను 14 రోజులు కూడా భోజనం చేయలేకపోయాను అని చెప్పారు. కానీ ఏదో తెలంగాణ తొక్కేవనో లేదా ఆంధ్రాన్ని ఉద్ధరించాలనో కాదు. ఇక్కడ ఈరోజు 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలను 2 కళ్ళుగా చూస్తున్నాడు పవన్ కళ్యాణ్ కూడా. అదే చెప్తున్నాడు. ఈరోజు 14 రోజులు నేను బాధతో భోజనం చేయలేదంటే రాష్ట్రం సరైన విభజన జరగలేదు. ఆ జరగని విభజన వల్ల నేను బాధపడ్డానే కానీ ఈరోజు తెలంగాణ నష్టపోయినా నాకు ఇబ్బంది, లేకపోతే ఆంధ్రప్రదేశ్ నష్టపోయినా నాకు ఇబ్బంది. అదేవిధంగా తెలంగాణ ఒక ప్రాంతానికి చెంది కదా. ఇప్పుడు తెలంగాణ నుంచి భారతదేశానికి లేదా ప్రపంచ దేశాలకు పోయి ఉద్యోగాలు చేస్తున్నారు, లేకపోతే వ్యాపారాలు చేస్తున్నారు, ఇంకొకటి చేస్తున్నారు, రాజకీయాలు చేస్తున్నారు. అలాంటిది తెలంగాణ ప్రాంతం మాత్రము మేము లిమిట్, మా ప్రాంతానికి ఎవరు రాకూడదు, మా ప్రాంతానికి రాజకీయాలు రాకూడదు, మా ప్రాంతానికి ఏదైతే మార్వాడీలు వచ్చి వ్యాపారం చేయకూడదు అని చెప్పి ఒక కట్టడి చేయడం కరెక్ట్ కాదని చెప్పాడు. ఎవరు చేశారు? వేణుగోపాల్ గారు లేదు, వేణుగోపాల్ గారు మీరు చెప్పిన స్టేట్మెంట్ రాంగ్ అండి. ఎవరు తెలంగాణ నాయకులు ఎవరు ఆ మాట అనలేదు. మా ప్రాంతానికి రావద్దు, మా ప్రాంతంలో వ్యాపారం చేసుకోవద్దు, మా ప్రాంతం రాజకీయాలు చేసుకోవద్దు అని ఎవరు కూడా తెలంగాణ నాయకులు అనలేదు. ఇప్పుడు కూడా ఒక అరగంట క్రితం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎవరన్నా రావచ్చు తెలంగాణకి, ఎవరన్నా రాజకీయాలు చేసుకోవచ్చు అన్నారు. యుద్ధం చేయలేదా సార్? మార్వేడీల పైన యుద్ధం చేశారా లేదా? మార్వేడీలు వెళ్ళిపోవాలని చెప్పి ఒక సర్టన్ పీపుల్ ఉద్యమం చేసింది లేదా? సర్టన్ పీపుల్ చేసి ఎవరో కొంతమంది చేసి ఉండొచ్చు, కానీ మొత్తం తెలంగాణ సమాజానికి ఎలా ఆపాదిస్తారు మీరు? అది ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ రాజకీయాలు చేయకూడదని చెప్పి మాట్లాడలేదా? రాజకీయాలు చేయకూడదని ఎవరు మాట్లాడలేదండి. భారతదేశంలో ఎక్కడన్నా పోయి రాజకీయాలు చేయొచ్చు, తెలంగాణలో మాత్రం రాజకీయం చేయకూడదా? ఏం మాట్లాడతారు సార్ మీరు? వాళ్ళు చెప్పేది కరెక్ట్, ఇంక మేము చెప్పేది తప్ప. ఇందాక మీరు చూస్తుంటే ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు స్వయంగా ఎవరన్నా వచ్చి ఇక్కడ పోటీ చేయొచ్చు. గతంలో కూడా జనసేన ఇక్కడ తెలంగాణలో పోటీ చేసింది. పోటీ తీర్చేద్దంటాడు, ఆయన కూతురు వచ్చిపోయి అమరావతిని కాపాడుకోండి అంటుంది. ఇందాక రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు, తండ్రి ఒక మాట చెప్తారు, కూతురు ఒక మాట్లాడతారు. ఇందాక రేవంత్ రెడ్డి గారు ఇందాక ఈ రోజు ఏదైతే టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతూ ముందుకు పోతుందో దాన్ని పక్కన పెట్టేసి మనం గీత తీసుకుని మా ప్రాంతము, మా కులం మనం మాట్లాడడం కరెక్ట్ కాదన్నాడు పవన్ కళ్యాణ్. దాంట్లో తప్పే ఉంది. ఆ రోజు అట్ట మాట్లాడినా అంటే ఆ రోజు అట్టే మాట్లాడాడు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ 2 అభివృద్ధి చెందాలని ఎవరైనా కోరుకుంటున్నారు. ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ ఇయ్యాల్సిన ఆస్తులు పంచకపోయినా కూడా మేము గుమ్మే ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణ వాళ్ళే రెచ్చగొడుతున్నారు. తెలంగాణ ప్రజలు కూడా కాదు, రాజకీయ నాయకులు. అది అండర్లైన్ చేసుకోండి. తెలంగాణలో రాజకీయ నాయకులు రెచ్చగొడుతున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లకి ఏదైతే విభజనలో జరిగిన న్యాయం ఏమైనా జరిగిందా? వాళ్ళ ఆస్తులు కరెక్ట్ గా ఇచ్చారా? వాళ్ళకి నిధులు నియామకాలు కరెక్ట్ గా పంచారా? అయినా మేము నోరెత్తి మాట్లాడకుండా మా రాజ్యం, మా రాష్ట్రాన్ని మేము పరిపాలించుకుంటున్నాం. మీరు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కదా, మరి ఎన్డీఏ 2014 నుంచి దాదాపు 2014 నుంచి మీరు కంటిన్యూస్ గా ఎన్డీఏ కూటమిలోనే ఉంటూ ఉన్నారు కదా, మరి రాష్ట్రానికి రావాల్సి రాకపోతే మీరు ఎందుకు ఎన్డీఏ కూటమిలో కంటిన్యూ అవుతున్నారు?
సార్ ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు, ఎక్కడికన్నా పోవచ్చు, ప్రాంతాల వారీగా మీరు విభజన చేసుకోవద్దండి, అదేవిధంగా కులాల వారికి విడిపోవద్దండి, ఐకమత్యంతో అభివృద్ధి చెందండి అని చెప్పి మాట్లాడినాడే గాని ఈ రోజు మీడియా, మెయిన్ తెలంగాణ మీడియా, తెలంగాణ రాజకీయ నాయకులే ఈ రోజు తెలంగాణని ఒక బూచిలాగా చూపిస్తున్నారు. ఆ రాజకీయ నాయకులు అక్కడ మీడియానే ఈ రోజు ఇంత నష్టానికి పరిహారం చెందుతుంది. అంటే తెలంగాణ వాళ్ళు మాత్రం ఎక్కడన్నా పోయి మీడియాలో పోయి మీడియాలు చూపించుకోవచ్చు, తెలంగాణలో రాజకీయాలు ఎక్కడన్నా పోయి రాజకీయాలు చేయొచ్చు, మిగతా వాళ్ళు మాత్రం వాళ్ళ తెలంగాణలోకి రాకూడదు. తెలంగాణ గురించి ఏదైతే తప్పుగా మాట్లాడి, ఏదైతే పవన్ కళ్యాణ్ గురించి ఒక చర్చా వేదికలో మాట్లాడిన వ్యక్తి ఆయన మాత్రం మాట్లాడొచ్చు. రైట్ అండి, రైట్. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. సార్ కోటేశ్వర గారు, ఇందాక మీరు జనసేన నాయకులు వేణుగోపాల్ గారు మాట్లాడింది బహుశా విన్నట్టే ఉన్నారు. సో ఇక్కడ అంటే ప్రాంతీయ భావం, కులభావం పక్కన పెట్టాలని పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు పర్టికులర్గా ప్రాంతీయ భావం పెరిగిపోతుంది, వాళ్ళు కొన్ని వర్గాల వాళ్ళని రాజకీయాలు చేద్దంటున్నారు, వ్యాపారాలు చేద్దంటున్నారు, దూరం జరిగిపోతున్నారు. కాబట్టి రెండు రాష్ట్రాల బాగు కోసమే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెప్తున్నారు. మీరేమంటారు సార్? 2 సంవత్సరాల డిప్యూటీ సీఎం పదవి తర్వాత పవన్ కళ్యాణ్ గారు వివిధ సందర్భాల్లో, అంటే ఇటీవల కాలంలో చేసినటువంటి వ్యాఖ్యలు మరి ఆయనలో ఉన్నటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి లేదా ఆయన మీద రాజకీయమైనటువంటి ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో తెలియని స్థితి ఉంది అనేది నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే గడియారంలో లోలకం తిరుగుతూ ఉంటుంది, అది అటో ఇటో ఉంటుంది తప్ప మధ్యలో నిలబడదు. నిన్నగాక మొన్న ఒక ఇంటర్వ్యూలో నేను నగ్లైట్గా వెళ్ళాలనుకున్నాను, మా అన్న నన్ను ఆపారు అని చెప్పారు. నగ్లైట్ అంటే ఒక వామపక్ష తీవ్రవాద భావం. మరి అలాంటి వ్యక్తి తర్వాత ఇప్పుడు అంటే 2 సంవత్సరాల క్రితం లేదా ఈ మధ్య కాలంలో నేను పక్కా సనాతన్ అనేటువంటి ఒక మతపరమైనటువంటి శక్తిగా, కొంతమంది మేము సనాతనంలో మేము హిందువులు అని చెప్పేసి వీరంగం వేసేటువంటి వాళ్ళని మనం చూస్తున్నాం దేశంలో. అంటే అటు వామపక్ష తీవ్రవాదం ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్, ఇటు సనాతనం అనేటువంటిది మరొక ఎక్స్ట్రీమ్ ఎండ్, మధ్యలో అనేక దారులు ఉన్నాయి. అందుకని మరి ఒక విపరీతమైనటువంటి మనస్తత్వం పవన్ కళ్యాణ్లో కనిపిస్తూ ఉంది. మరి రాబోయేటువంటి రోజుల్లో లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేస్తే సరే, చంద్రబాబు నాయుడు గారు సీనియరు, ఆయన కింద నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను అని చెప్పేసి ఇప్పటి వరకు మన అనుయాయులకి మద్దతుదారులకి చెప్పుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ రేపు లోకేష్ కు ముఖ్యమంత్రి అయినా కానీ నేను ఇంకా డిప్యూటీనేనా అంటే, పుట్టినోడికి సామెత ఉంది కదా, పుట్టబోయేవాడికి అన్న పుట్టినోడికి తమ్ముడు అన్నట్టుగా నా పరిస్థితి ఉండబోతోంది అని చెప్పేసి ఏమన్నా మానసికమైనటువంటి ఒత్తిడిలో ఉన్నారా అనేటువంటి ఒకటి. రెండోది, కులము ప్రాంతీయవాదం అన్నారు, మంచిదే, ఎవరైనా చెప్పచ్చు. కానీ ఈ దేశంలో ఈ కులము ప్రాంతీయవాదాలతో పాటు మతోన్మాదం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి శక్తిగా ముందుకు వస్తూ ఉంది. ఇవాళ దేశంలో రాజకీయాలన్నీ కూడా దేని చుట్టూ తిరుగుతున్నాయి? బీజేపీ లేదా దాని అనుబంధ సంస్థలు ముందుకు తెస్తున్నటువంటి మతోన్మాదాన్ని లేదా ప్రజాస్వామిక వ్యవస్థల విచ్ఛిన్నానికి వ్యతిరేకంగా అభిప్రాయ భేదాలని పక్కన పెట్టేసి అటువంటి శక్తిని అడ్డుకోవాలనేటువంటి పోలరైజేషన్ ఇండియా కొట్టది. మరి పవన్ కళ్యాణ్ గారికి మత ప్రమాదం కనపట్లేదా? ఈ దేశంలో జరిగినటువంటి పరిణామాలు ఎక్కడి దాకా ఎందుకు? 2024లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కానివ్వండి, లేదా ఇటీవల జరిగినటువంటి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఆయన కొలిచే లేకపోతే భక్తితో ప్రేమించేటువంటి బీజేపీ ఎంతమందికి ముస్లింలకి సీట్ ఇచ్చింది? మైనారిటీ వర్గాలు ఈ దేశంలో 15% మైనారిటీ వర్గాలు ఉంటే, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కేరళలో గణనీయమైనటువంటి సంఖ్యలో ఉన్నారు, పశ్చిమ బెంగాల్లో గణనీయమైనటువంటి సంఖ్యలో ఉన్నారు, అస్సాంలో గణనీయమైనటువంటి సంఖ్యలో ఉన్నారు. ఒక్కరంటే ఒక్క
ముస్లిం సామాజిక తరగతికి కూడా సీట్ ఇవ్వకుండా మేము పక్కా హిందువులం మా పార్టీ అని చెప్పేసి ప్రొజెక్ట్ చేసుకున్నటువంటి బీజేపీ తీరు 2024 ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు కేరళలోని మలప్పురం, అది గెలిచేది కాదని బీజేపీకి తెలుసు. మరి ఇంత పోలరైజేషన్, మతపరమైనటువంటి పోలరైజేషన్ తో పనిచేస్తున్నటువంటి బీజేపీ ప్రమాదం గురించి, లేదా బీజేపీ ప్రమాదం ఒకవేళ ఆయన ప్రమాదం కనపడకపోయినా బీజేపీ మతతత్వ ధోరణుల గురించి మరి పవన్ కళ్యాణ్ గారికి ఏమీ తెలియలేదా? అయితే కోటేశ్వరరావు గారు దీంతో పాటు ఇందాక వేణుగోపాల్ గారు మాట్లాడుతూ మన రాష్ట్రం సంబంధించిన విభజన అంశం కూడా లేవనెత్తారు. అంటే విభజనకు సంబంధించి ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి రాలేదు, విభజన అన్యాయంగా జరిగింది, అక్రమంగా జరిగింది అన్నారు. విభజనలో ఎంతో కొంత, అంటే ఇప్పుడు మనకి రావాల్సినవి ఆగిపోవడంలో కానీ విభజన జరగడంలో కానీ ఎంతో కొంత బీజేపీ పాత్ర కూడా ఉంది కదా. ఒక్క నిమిషం, అదే చెప్పబోతున్నా. ఇప్పుడు రాష్ట్ర విభజన గురించి, రాష్ట్రాన్ని విభజించడానికి నాకు అభ్యంతరం లేదు, తెలంగాణ ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు. కానీ రాష్ట్రాన్ని విభజించిన తీరును మాత్రం నాకు బాధేసి నేను 11 రోజుల పాటు అన్నపానీయాలు మానేశానని చెప్పారు. నేను ఇప్పటికే ఈ చర్చ మొదలైన తర్వాత గత కొద్ది రోజులుగా ప్రతి డిబేట్ లో ఒకటే అడుగుతున్నా, ఎట్లా విభజించి ఉండాల్సిందో పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా చెప్తారా? చెప్పారా పోనీ గతంలో? ఉమ్మడి రాష్ట్రాన్ని ఏ విధంగా విభజించి ఉండాల్సింది చెప్తారా? చెప్పలేరు. గతంలో చెప్పలేదు, ఇప్పుడు చెప్పేటువంటి అవకాశం కూడా లేదు. రెండోది, వేణుగోపాల్ గారు అన్నారు రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆస్తుల విభజనలో మేము మౌనంగా ఉన్నామని. ఎవరున్నారు మిమ్మల్ని మౌనంగా? మీరు ప్రతిదాన్ని చీల్చి చెండాడేవాళ్ళు, ప్రశ్నించేవాళ్ళు, ఏదన్నా అయితే తాట తీస్తా తోలు ఒలుస్తా అనేటువంటి వాళ్ళు కదా మీరు. ఎవరు చేయాలి? రెండు రాష్ట్రాల మధ్య విభేదం వచ్చినప్పుడు ఒక పంపకం గురించి కేంద్రం పెద్ద మనిషి పాత్ర వహించాలి. మరి ఆ కేంద్రాన్ని ఎప్పుడైనా మీరు ప్రశ్నించారా? ఉమ్మడి రాష్ట్ర ఆస్తుల్ని పంచండి, 2 రాష్ట్రాలకు పంచండి, అవి నిరుపయోగంగా ఇస్తున్నాయి అనేటువంటి మాట ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారి నుంచి వచ్చిందా? ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసమే, తెలంగాణ ప్రజల కోసం కాదు నేను అనేది. ఆయన చెప్పిన దాని ప్రకారం ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని నిలదీశారా? తోలు ఒలిచారా? తాట ఒలిచారా? కనీసం మాట్లాడిన కూడా మాట్లాడలేదు కదండి. మీరు అన్యాయం చేస్తున్నారు, మీరు చేయాల్సింది చేయట్లేదు అన్న మాట కూడా లేదు కదా. ఎట్లా చెప్తారు వచ్చి? ఓకే, రాజకీయం చేయదలుచుకున్నారు. వేణుగోపాల్ గారు చెప్పినట్టు ఎవరికైనా తెలంగాణలో కాదు దేశంలో ఎక్కడైనా రాజకీయం చేయొచ్చు. అదే చెప్పండి, మేము రాజకీయం చేయడానికి వస్తున్నాము అని చెప్పుకోకుండా తెలంగాణ నవనిర్మాణం చేయడానికి వస్తున్నామని చెప్తే, అంటే 12 సంవత్సరాల తర్వాత మీరు తెలంగాణను నవనిర్మాణం చేయడానికి మీకు మెలకు వచ్చిందనమాట. అంటే రాజకీయ నిర్ణయానికి వచ్చేదే ఉంది సార్. 2018లో పోటీ చేశారు, 23లో పోటీ చేశారు, మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు కదా. మేము ఇప్పుడు కేసీఆర్ ఏం చెప్పాడు? రాజకీయ పార్టీ, మేము రాజకీయాలే చేస్తాము అన్నాడు, ఓపెన్ గా చెప్పారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయ పార్టీ, మేము రాజకీయాలు చేయడానికే వచ్చాము అని చెప్పారు. రెండోది, ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇక్కడ ఎవడబ్బా జాగీరు, ఏ రాజకీయ పార్టీ అయినా, గుర్తింపు పొందినటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా కానీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకి రాకూడదు, ఇక్కడ రాజకీయాలు చేయకూడదు, పాల్గొనకూడదు అని ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ప్రశ్నించిందా? ప్రెస్ క్లబ్ లో కొంతమంది జర్నలిస్టులు లేకపోతే ఇతరులు మాట్లాడినటువంటి దాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఎవడబ్బా జాగీర్ అని చెప్పేసి మొత్తం యావత్ తెలంగాణ రాజకీయ పార్టీలని ప్రశ్నిస్తే, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు మౌనంగా ఉంటాయని అనుకుంటున్నారా? ఏమన్నా సినిమా అనుకుంటున్నారా? ఏం మాట్లాడినారు, కవిత గారు ఏం మాట్లాడినారు, జర్నలిస్టులు ఏం మాట్లాడినారు, అవన్నీ ఎప్పుడు మాట్లాడారు? వాటన్నిటిని ఎప్పుడు మాట్లాడారు? రాజకీయ నాయకులు కానీ మీరు ఆ విధంగా మాట్లాడితే అది చెల్లదు. ఎప్పుడు మాట్లాడారు? పవన్ కళ్యాణ్ ఆ మాట మాట్లాడిన తర్వాతే కదా ఈ వ్యాఖ్యలన్నీ వచ్చినాయి.
నాగేశ్వరరావు ఎట్లా చెప్పాడు? ఏం మాట్లాడాడు? ఏదో ఆయన చూసినట్టుగా ఆయన ఏదో బెడ్రూమ్ లో పడుకొని ఈ అమిత్ షా వార్నింగ్ ఇచ్చినట్టు చంద్రబాబు నాయుడు నమ్మొద్దు, జగన్ నాగేశ్వరరావు గారే తప్పైపోయింది ఇంక వదిలేసేయండి అన్నారు కదా. విశ్లేషణ చేసిన ఆయన్ని విమర్శించారు. అంటే ఆయన విశ్లేషణ చేసేది మాత్రం కరెక్ట్ కానీ విమర్శిస్తే మాత్రం తప్ప. విమర్శిస్తే మొత్తం తెలంగాణ అంతా అటాక్ చేస్తుందా పవన్ కళ్యాణ్? వేణుగోపాల్ గారు, మీరు నాకు తెలుసు, మీరు గతంలో ఏ పార్టీలో ఉన్నారు, ఏం మాట్లాడారు. అదే పవన్ కళ్యాణ్ పార్టీలోనే ఉంటామండి. పార్టీ గురించి మాత్రం మీరంటే మాత్రం ఏ పార్టీ కన్నా విశ్లేషణ చేయొచ్చు, మేము మాత్రం ఏ పార్టీలో ఉండకూడదా? నాగేశ్వర్ గారు ఏమన్నారు? నాగేశ్వర్ గారు ఈ రాష్ట్రానికి రావద్దు పవన్ కళ్యాణ్ అని అన్నారా? చెప్పండి. రైట్ రైట్ కోటేశ్వర గారు ఒక్క నిమిషం అండి. కోటేశ్వర గారు, చంద్రబాబు నాయుడు గారిని నమ్మొద్దు, నువ్వు జగన్ ని నమ్ముకో, చంద్రబాబు నాయుడు మనం నమ్మకూడదు చెప్పాడా లేదని చర్చలో ఎప్పుడు జరిగింది అది? మీరు అంగీకరించారుగా, ఆయన ఉపసంహరించుకున్నాడు, మీరు అంగీకరించారు. మళ్ళీ ఎందుకు ఉపసంహరించుకున్నాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నాగేశ్వరరావు అంటే నాకు అభిమానం ఉంది, ఆయన అలాంటి వ్యక్తి కాదు అన్న తర్వాత జర్నలిస్ట్ ని ఉసుగొల్పి, రాజకీయ నాయకులను ఉసుగొల్పి పవన్ కళ్యాణ్ అన్పార్లమెంట్ రైట్ వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం అండి. వేణుగోపాల్ గారు, కోటేశ్వర గారు ఒక్క నిమిషం అండి. కోటేశ్వర గారు ఒక్క నిమిషం అండి. టీడీపీ నాయకులు సురేంద్ర నాయుడు గారు ఉన్నారు. సురేంద్ర నాయుడు గారు, అంటే ఈ అంశం గురించి మీరు ఏం మాట్లాడతారు? ఎందుకంటే మీ పార్టీ ఈ అంశం గురించి పెద్దగా మాట్లాడలేకపోవచ్చు, ఎందుకంటే గతంలో రాష్ట్ర విభజనకు అనుకూలంగా మీరు లేఖ ఇచ్చారు. ఇక కుల రాజకీయాల గురించి, తర్వాత ప్రాంతీయ రాజకీయాల గురించి మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాన్ని మీరే విధంగా సపోర్ట్ చేస్తారు? మీరు కూటమిలో మీ పార్టీ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ మీరు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయాలి కాబట్టి మరి మీ స్టాండ్ ఏంటి ఈ అంశం పైన? సాయి గారు, ముందుగా మీకు, అదేవిధంగా పెద్దలు కోటేశ్వరరావు గారికి, సోదరుడు వేణు గారికి, సోదరుడు ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా విశ్లేషకులు పేరు నాకు ఐడియా లేదు, రాహుల్ గారు, సాయి, అందరికీ నమస్కారాలు. సాయి గారు, ఈ విషయంలో పెద్దగా మీరు మాట్లాడలేకపోవచ్చు అని మీరెట జడ్జిమెంట్ చేస్తారు. నేను ఎందుకు మాట్లాడలేను? మీరు కాదు నేను అంటుంది, పర్టికులర్ గా మీరు కాదు, మీ పార్టీ నేను అంటుంది. మా పార్టీ కూడా మాట్లాడుతుంది. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. మా పార్టీ స్టాండ్ ఎప్పుడు కూడా రెండు రాష్ట్రాలు బాగుండాలి, తెలుగు ప్రజలు ఎక్కడున్నా, ప్రపంచంలో తెలుగు ప్రజలు ఎక్కడున్నా అన్నదమ్ముల్లాగా ఉండాలా. విడిపోయినాం మనం, కానీ వాళ్ళు బాగుండాలా, మనం బాగుండాలా అనేదే మా పార్టీ ఉద్దేశం, మా పార్టీ స్టాండ్. కాకపోతే ఇక్కడ ఏమైందంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తెలంగాణకు వెళ్ళిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది, అంటే తెలంగాణను మేమే ఉద్ధరించేశాము అని చెప్పుకునేటువంటి కొంతమంది జర్నలిస్టులు, కొంతమంది జర్నలిస్టు ముసుగు కప్పుకున్నటువంటి కొంతమంది, అంటే ప్రాంతీయ తత్వాలని, కుల తత్వాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. ఆబ్వియస్ గా ఆ విధంగా మాట్లాడినప్పుడు ఎవరికైనా కొంచెం బాధ వస్తుంది, కోపం వస్తుంది. ఆ కోపంలో పవన్ కళ్యాణ్ గారు, అంటే ఇక్కడ ఒక్క నిమిషం అండి సురేంద్ర నాయుడు గారు, ఇప్పుడు ఏదైనా రాజకీయ పార్టీలో లేకపోతే ఎవరైనా శాంటిటీ ఉన్నోళ్ళు ఎవరైనా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు స్పందించడానికి అర్థం పద్ధతి. మీరు అన్నట్టు ఎవరో జర్నలిస్టులు, సోకాల్డ్ మిగతా వాళ్ళు ఎవరో మాట్లాడితే దానికి కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారా? రాయ్ గారు, ఇప్పుడు అక్కడ దాదాపు 2-3 నెలల నుండి కొంతమంది అక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనం చూస్తున్నాం కదా. ఎన్టీ రామారావు గారిని కూడా ఒక రాష్ట్రానికి పరిమితం చేసి, అంటే మా పార్టీ పుట్టింది తెలంగాణలో, పార్టీ స్థాపించింది అక్కడ ఎన్టీ రామారావు గారు, ఆయన్ని కూడా ఒక ప్రాంతానికి పరిమితం లేదు నేను ఒప్పుకోనండి సురేంద్ర నాయుడు గారు. ఈ అంశాన్ని ఒప్పుకోను, ఎందుకంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఎవరు కూడా ఎన్టీఆర్ విగ్రహం పెట్టద్దు అనలేదు. వాళ్ళు ఏమన్నారు, గద్దర్ విగ్రహం పెట్టిన తర్వాత అందశ్రీ విగ్రహం పెట్టిన తర్వాత ఎన్టీఆర్ విగ్రహం పెట్టమన్నారు. వినండి, మీరు వినండి. నా అభిప్రాయం నేను చెప్తున్నా, మీరు ఒప్పుకోకపోతే నేనేం చేయను. నేను మాట్లాడేది, కొంతమంది మాట్లాడింది, బాలసుబ్రహ్మణ్యం గారు, గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఇక్కడ పెట్టకూడదు అని చెప్పి మాట్లాడింది చూడలేదా? అవును, మరి ఆపాలి కదా వాళ్ళు. అవును, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అన్ని ప్రాంతాలు ఓటిగా ఉండాలి, ఇక్కడ ఉండేటువంటి ఓటర్స్, అక్కడ సెటిలర్స్ ఓట్లు వేయడం లేదా? ఆ రోజు ఏం మాట్లాడినాడు ఇదే కేసీఆర్? సెటిలర్స్ కాలు ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితో తీస్తానని చెప్పి మాట్లాడలేదా? మరి ఎందుకు గమ్మునే ఉన్నాడు, సైలెంట్ గా ఎందుకు ఉన్నాడు కేసీఆర్? బాధ్యత లేదా మాట్లాడాల్సిన బాధ్యత? వాళ్ళ కూతురు ఏమనింది మొన్న, మీ జాగీరా? అవును, మా అబ్బ జాగీరే, మీరు ఎవరు రాకూడదు అని చెప్పి మాట్లాడలేదు ఆమె. ఎట్లా మాట్లాడతారు ఆమె? ఓకే,
సరే ఆ మాట్లాడినప్పుడు ఖండించద్దా రాజకీయ పార్టీలు మీరేమో అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు రాజకీయ మీరేమో పార్టీలు- బీఆర్ఎస్ తిడుతున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారేమో బీఆర్ఎస్ ఉన్నప్పుడు నాకు ఎప్పుడు తెలంగాణలో ప్రాబ్లం లేదు, కాంగ్రెస్ కాదండి. వచ్చాక వచ్చింది అంటే అంటున్నారు. ఇప్పుడు నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తిట్టాడా, పవన్ కళ్యాణ్ పొగిడారా అనేది నేను మాట్లాడాలి. నన్ను నా పార్టీ స్టాండ్ అడిగారు కాబట్టి నా పార్టీ స్టాండ్ నేను చెప్తున్నా. ఓకే. మేమేమో కోరుకుంటాం, ఇప్పుడు తెలుగు ప్రజలు అందరూ కూడా కలిసి కట్టుగా 60 సంవత్సరాలు ఉన్నాం. హైదరాబాద్ ను డెవలప్ చేసాం అందరూ కలిసి. ఇప్పుడు మా రక్త మాంసాలు కరిగించలేదా హైదరాబాద్ లో? మేమందరూ కరిగించే కదా హైదరాబాద్ ను అంత డెవలప్ చేసాము. సరే విడిపోవాలనుకున్నాం, విడిపోయినాం, వచ్చేసాము. వచ్చిన తర్వాత కూడా మళ్ళా రెచ్చగొట్టడం అవసరం లేదు కదా. మా పని మేము చేసుకుంటున్నాం, మీ పని మీరు చేసుకుంటున్నారు. నిజంగా అవసరం అయినప్పుడు అందరూ కలుద్దాం, అందరూ కలిసి 2 రాష్ట్రాలకు కావాల్సినటువంటి హక్కుల కోసం పోరాడదాం, 2 రాష్ట్రాలకు కావాల్సినటువంటి డెవలప్మెంట్ సాధించుకునేదానికి పనిచేద్దాం. ఆ విధంగా చేయాలి కదా. ఇప్పుడు మీరు ఈ రాష్ట్రంలో వచ్చి పోటీ చేయకూడదు, మీరు ఎలా పోటీ చేస్తారు అంటే, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పారు మీరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఏ పార్టీ అయినా రావచ్చు. స్వాగతించాలా ఆ విషయాన్ని, నేను దాన్ని కాదనడం. కొంతమంది ఆ విధంగా మాట్లాడు. ఇప్పుడు కాంగ్రెస్ ఎక్కడ పుట్టిందండి? ఇంగ్లీష్ వాడు కదా కాంగ్రెస్ తెచ్చాడు. మరి కాంగ్రెస్ ఉండొచ్చా తెలంగాణలో? మరి బీఆర్ఎస్ అయింది కదా. ఇదే బీఆర్ఎస్ ఏమన్నారు వాళ్ళు? దేశవ్యాప్తంగా మేము పోటీ చేస్తాం, ఏమి తెలంగాణ బిడ్డ ప్రధానమంత్రి కాకూడదా, వదిలి చూడండి నన్ను ఒక్కసారి అని చెప్పి మాట్లాడలా. ఆంధ్రాలో పోయి వచ్చి పోటీ చేస్తానని చెప్పి కేసీఆర్ చెప్పలా మేమేమన్నా వద్దన్నావా? ఆంధ్రాలో వాళ్ళ శాఖను ప్రారంభించలా మేమేమన్నా వద్దన్నావా, అడ్డుకున్నావా? ఇప్పుడు ఎంఐఎం ఎక్కడ పుట్టిందండి? ఎంఐఎం ఎవరు పెట్టారండి? ఎంఐఎంని ఎక్కడో పుట్టిన పార్టీ, ఎక్కడి నుండో వచ్చింది. ఎంఐఎం తెలంగాణలో ఉంది ఈరోజు. మరి తెలంగాణ నుండి ఎంఐఎం తరివేస్తారా మీరు? కాదు కదా. ఇప్పుడు మనం మాట్లాడేదానికి ఒక పద్ధతి, ఒక ఇది ఉండాల. ఇప్పుడేం పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేస్తే మీకేమైనా నష్టం జరిగిందేమిటి? లేదు వైసీపీ పోటీ చేస్తే మీకేమైనా నష్టమా? తెలుగుదేశం పోటీ చేస్తే మీకేమైనా నష్టమా? కాదు కదా. ఇప్పుడు ప్రాంతీయ తత్వాలు మళ్ళీ ఎందుకు రెచ్చగొడతారు? ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఏంది? కులతత్వాలు, ప్రాంతీయ తత్వాలు రెచ్చగొడుతున్నారు అని చెప్పేసి అని మాట్లాడినారు. ఈ మారిపోతున్నారు పవన్ కళ్యాణ్, మారి మాట్లాడుతున్నారు అనేసి అన్నారు. ఇందాక పెద్దలు కోటేశ్వరరావు గారు 2 విషయాలు చెప్పారు. నేనేమంటానంటే, ఇప్పుడు ఎవరైనా కూడా ఆ రోజు ఆయనకు ఆ భావాలు నచ్చాయి, ఈ రోజు ఈ భావాలు నచ్చాయి. ఇప్పుడు ఒకటి. రెండోది, ఇప్పుడు మనమేమో సెక్యులర్ రాజ్యం బాగుండాలి, ఇక్కడ అందరూ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ కలిసి ఉండాలా అని మనం కోరుకుంటాం. ఆ విధంగా ఎదుటి వాళ్ళు కోరుకోవటం లేదు కదా. ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఏం చేస్తున్నారు? హిందువులను బతకనిస్తున్నారు. బంగ్లాదేశ్ లో ఎంత అమానుషంగా దాడులు చేస్తున్నారు హిందువుల మీద బంగ్లాదేశ్ లో. పాకిస్తాన్ లో హిందువుల మీద ఎంత అమానుషంగా దాడులు చేస్తున్నారు. మనం ఖండించమే, ఎందుకు ఖండించడం లేదు? మనం ఇక్కడ మనం హిందువులుగా గర్వించాలా? అట్టని చెప్పి నేను ముస్లిమ్స్ తరివేయాలా లేదంటే క్రిస్టియన్స్ తరివేయాలా అని కాదు. వాళ్ళను కూడా మనం హక్కుని చేర్చుకోవాలి, చేయాలా. ఈ కులతత్వం అంటున్నారు. కులతత్వం ఏ రోజు మాట్లాడలేదే పవన్ కళ్యాణ్ గారు. మేము బలిజ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం, మాకు బలిజోళ్ళే ఓటేయండి అని చెప్పలేదే. మొన్న ఈ మధ్య కొంతమంది కులతత్వాన్ని రెచ్చగొట్టి మేమంతా బలిజ సామాజిక వర్గం, మేమందరూ మూకుమ్మడిగా మీకు ఓట్లేసాము, మీరు ఈ రోజు వేరే విధంగా ఉన్నారు అనేసి అంటే దానికి క్లారిటీ ఇచ్చారు. ఏం ఇచ్చారు ఆయన? 2014లో, దాని తర్వాత 2019లో కూడా మీరందరూ పోటీ చేయండి అన్నారు. నేను పోటీ చేశాను. మీరు ఎంతమందిని గెలిపించారు? మీరు కులతత్వం అంటున్నారు కదా, ఎంతమందిని గెలిపించారు? అంతకుముందు మా అన్న పార్టీ పెట్టాడు, నేను యువరాజ్యం అధ్యక్షుడిగా నేనున్నాను. ఆ రోజు మీరందరూ ఎందుకు కులం చూసి ఓటేయలేదు? ఆ రోజు ఎంతమందిని గెలిపించారు అని చెప్పి అడిగాడు ఆయన. అంటే జరిగిన పరిణామాల గురించి అడిగాడు కానీ కులతత్వం ఉంది, నాకు మతతత్వం ఉంది అనేసి ఆయన మాట్లాడాల. మతతత్వం ఎప్పుడు మాట్లాడారంటే ఆయన మతం మీద దాడి జరిగేటప్పుడు, హిందువుల మీద
మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి, అంటే రకరకాల వాదనలు వినిపిస్తున్నారు. సో ఏ రాష్ట్రం ఎక్కడికైనా వెళ్ళి పోటీ చేయొచ్చు అన్నది ఒక వాదన వినిపిస్తుంది. ఇంకోటి పవన్ కళ్యాణ్ ఈరోజు స్పష్టంగా కులభావం తగ్గించుకోవాలి అన్నారు. ఇందాక నాయుడు గారు, సురేంద్ర నాయుడు గారు ఒక అంశం అన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కులాల గురించి ప్రస్తావించలేదన్నారు. కానీ గతంలో ఆ వీడియో చూడమన్నాను, మా వాళ్ళని చూస్తున్నారు. గతంలో ఎలక్షన్స్కి ముందు పవన్ కళ్యాణ్ గారు కులభావం, కాపులు కనీసం కులభావం తెచ్చుకొని నాకు ఓటేయండి, ఈ కాపులు పెద్దన్న పాత్ర పోషించడం చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు. ఆ వీడియో మనం చూస్తున్నాం, రాగానే మీకు చెప్తాను. సో ఏమంటారు మీరు, మోహన్ రెడ్డి గారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటండి? రాయ్ గారు, మీకు, వేణు గారికి, రాహుల్ గారికి, సురేంద్ర గారికి, పెద్దల కోటేశ్వరరావు గారికి, స్వతంత్ర టీవీ చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు అండి. నమస్తే. ఇప్పుడు ప్రతి మనిషికి క్రెడిబిలిటీ అనేది ఉండాలి. ఇంటి పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి క్రెడిబిలిటీ ఉంటే ఇల్లంతా గౌరవంగా ఉంటుంది. మనం బజార్లో పోయి పెద్దరికం చేస్తే మనకు బజార్లో క్రెడిబిలిటీ ఉంటే మనకు గౌరవంగా ఉంటుంది. అది నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రం మొత్తం అన్నిటికీ ఆ స్థాయి ఉన్నటువంటి వ్యక్తులకు ఆ స్థాయిలో క్రెడిబిలిటీ మెయింటైన్ చేసినప్పుడే వాళ్ళకు విలువ ఉంటుంది. అక్కడ వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు కూడా అదే విధంగా నడుచుకుంటారు. ప్రత్యేకించి రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులకు చాలా ఎక్కువ ఉన్నారు. వాళ్ళ కులాలు ఉండకూడదు, మతాలు ఉండకూడదు, ప్రాంతాలు ఉండకూడదు, అన్ని రకాలుగా అన్ని లక్షణాలు మూర్తిభవించినటువంటి మనిషిగా ఉండాలా రాజకీయ నాయకుడు అయితే. అలాంటిది ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, ఎవరికి బుద్ధి పుట్టినట్టు వాళ్ళు ఏం మాట్లాడితే ఈ రోజు ఒకటి మాట్లాడి రేపు ఒకటి మాట్లాడాం, రేపు ఒకటి మాట్లాడి ఎల్లుండి ఒకటి మాట్లాడి మళ్ళీ మరుసటి రోజు మాట్లాడినప్పుడు ఇది కాదు, నేను మాట్లాడలేదని, నాకు సంబంధం లేదని, నేను అలాంటిని కాదని, నేను ఇలాంటిని కాదని, ఈ విధమైనటువంటి, అంటే నేను ఇది ఒక వ్యక్తిని గురించి ఇంకొక గురించి మాట్లాడంలే, ఈ విధమైనటువంటి క్రెడిబిలిటీ లేని వ్యవస్థలో లీడర్లుగా తయారైతే, లీడర్లు క్రెడిబిలిటీ లేని వాళ్ళైతే వ్యవస్థ భ్రష్టు పడుతుంది. వ్యవస్థ భ్రష్టు పట్టకుండా ఉండాలంటే ఎక్కువ క్రెడిబిలిటీ ఉన్నటువంటి రాజకీయ నాయకులతో పాటు వివిఐపీలుగా ఉన్నటువంటి వ్యక్తులు, ప్రతి ఒక్కరూ బయట సమాజానికి కనపడే వ్యక్తులు పాటించాల్సిన బాధ్యత ఉంది. దాన్ని మర్చిపోయి మన ఇష్టం వచ్చినట్టు, మననెవరు చూడలేదులే, మనం మాట్లాడింది ఎవరికి తెలియదులే, మనం ఏం మాట్లాడితే ఎవడు పట్టించుకుంటారులే, మనం ఏడ మాట్లాడినా రేపు ఇంకో చోట మాట్లాడితే అది ఎవడు చూస్తారులే, ఈ విధమైనటువంటి అభిప్రాయంతో రాష్ట్రంలో నడుస్తుంది. కాబట్టి ఈ విధమైనటువంటి నడవడికలతో రాజకీయ నాయకులు వెళుతున్నారు. కాబట్టి దీన్ని చూసి జనం రోజు రోజుకు మన మీద వాళ్లకు అయిష్టత పెట్టి, ఈ ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా, వీళ్ళ రాజకీయ నాయకులు అనే విధంగా దిగజారిపోయే పరిస్థితి రాజకీయ వ్యవస్థ తయారైతుంది. కాబట్టి ఇప్పటికైనా మనంగా నడుచుకోకపోతే, ఏదో మన ఎవరో చూడు, ఆయన మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్ట్, ఆయన మెయిన్ సోషల్ మీడియా మెయింటైన్ చేసిన అతను ఇప్పుడు కక్రోచ్ అనే పార్టీ పెట్టి, కక్రోచ్ జనతా పార్టీ అనే పార్టీ పెట్టి దాదాపు 14,000 మిలియన్లు ఆయన. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, అంటే ఇక్కడ మీరు క్రెడిబిలిటీ లేని నాయకులు అంటున్నారు, అంటే జనసేన నాయకుల్ని క్రెడిబిలిటీ లేదంటున్నారా మీరు? ఏంటి అర్థం కాల మీరు చెప్పేది? ఏ వ్యక్తికైనా క్రెడిబిలిటీ ఉండాలి. క్రెడిబిలిటీ లేకపోతే వ్యవస్థలో వాళ్ళు అనర్హులుగా ప్రకటించాలి. అంటే ఇండైరెక్ట్ గా మీరు పవన్ కళ్యాణ్ గారు క్రెడిబిలిటీ లేదు అంటున్నారు అంతే. జనం అంటే నేను ఉండే లేదనేది అది ఆ వ్యక్తులకు బట్టి ఉంటుంది, ఆ వ్యక్తులు మాట్లాడిన దాని మాటలు బట్టి ఉంటుంది. దాంట్లో మనం చూస్తున్నటువంటి ఇప్పుడు ప్యానలిస్టులో మనం కూర్చొని మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు బట్టి వాళ్ళు ఏం మాట్లాడితే వాళ్ళు కరెక్ట్ మాట్లాడితే ఉన్నట్టే, కరెక్ట్ మాట్లాడకపోతే లేనట్టే కదా. అది వాళ్ళ అంతరాత్మ తెలుస్తుంది కదా. నేను ప్రత్యేకించి ఒక వ్యక్తినో ఒక మనిషినో చూపించాల్సినంత అవసరం కూడా లేదని నేను చెప్తున్నా. కాబట్టి మనం ఇప్పుడు మీరు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు అయితే అందరికీ తెలుసు, ఎవరు చూడండి కదా, ఆయన నోటితోనే ఆయనే మీకు ప్రాంతీయ భావన లేదేమో, కనీసం కుల భావన తెచ్చుకొని గెలిపించండి అయ్యా, నన్ను ఇట్లన్నా గెలిపించండి, నన్ను గెలిపిస్తే నేను కులాన్ని అందరినీ చూసుకుంటానని చెప్పినాడు. ఇంకో చోట వెలగ తెలగ పలగ బలిజ కాపు మొత్తం అంతా కలిసి పని చేయండి అని చెప్పినారు. ఎవరి బుద్ధి పుట్టినట్టు వాళ్ళు మాట్లాడి ఇప్పుడు వచ్చి నేనేం మాట్లాడలే, నేను అలాంటివి అని కాదు, నాకు అలాంటి సంబంధం లేదు అని ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడుకుంటూ పోతే ఎట్లవుతుంది? ఇప్పుడు తెలంగాణకు పోయినారు, తెలంగాణ ఇప్పుడు పెట్టి తెలంగాణ రాష్ట్ర విభజన జరిగి 12 సంవత్సరాలైంది. 12 సంవత్సరాలు మీరు ఆ ప్రాంతానికి వెళుతున్నారు. ఆ ప్రాంతానికి వెళ్ళకన్నా ముందు మీరు పోయి ఎన్నికల్లో పోటీ చేసి వచ్చినారు. మొన్న ఇప్పుడు 18 ఎప్పుడు అక్కడ మీకు బరిలెక్క కన్నా తక్కువ ఓట్లు వచ్చినాయి. సరే, అది పక్కన పెడితే మళ్ళీ ఇప్పుడు ఆడికి పోవాలనుకున్నప్పుడు ఆ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, రాష్ట్ర విభజన జరగక మునుపు జరిగినటువంటి పోరాటాలు కానీ, అక్కడ జరిగినటువంటి పరిణామాలు కానీ, ఆ రాష్ట్రంలో జరిగినటువంటి నష్టాలు కానీ, ఆ రాష్ట్రానికి జరిగిన మేలు కానీ, వాటిపైన మీరు సమీక్ష చేసుకోవడానికి వెళితే బాగుంటుంది. కానీ పునర్నిర్మాణం అంటే ఏం నిర్మిస్తారు? ఇప్పుడు మీరు మీతో అంటే నేను విమర్శ కాదు, మీరు ఏం చేయగలరు? ఆ రాష్ట్రానికి వెళ్ళి
మీరు పోటీ చేయొచ్చు, పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరికి ఎవడు లేడు అడ్డం చెప్పడానికి, ఎవరికి హక్కు లేదు, పెట్టుకోవచ్చు. కానీ ఏం చేయగలుగుతారు? ఇప్పుడు పోయి మీరు మొన్న పోటీ చేసినారు, అక్కడ డిపాజిట్ లేకుండా పోయినా, ఇప్పుడు మీరు పోటీ చేయాలనుకుంటున్నారు. మీకన్నా ముందు అక్కడ అమిత్ షా గారు ఏమన్నారు అంటే, మీరు పోటీ చేయాలనుకున్నప్పుడు ఆయన ఎవరు ప్రకాష్ రాజ్ అడిగినారు, సింగిల్ గా వస్తున్నారా, ఎట్లొస్తున్నారు ద్వారా రండి, మీరు ఎట్లొచ్చా మాకేం అభ్యంతరం లేదని ఆయన అన్నాడు. తర్వాత ఇప్పుడు అమిత్ షా గారు ఏమంటున్నారు, మేము తెలంగాణలో సింగిల్ గా మేము పోటీ చేయదలుచుకున్నాము అన్నారు. మరి ఆయన పోటీ చేయదలుచుకున్నప్పుడు ఈయన సింగిల్ గా పోటీ చేస్తాడా, వాళ్ళతో కలిసి పనిచేస్తాడా? రైట్ మోహన్ రెడ్డి గారు, రైట్ అండి. ఈ విధంగా మనం నడుచుకోవడం వల్ల, జనంలో పలచన కావడంతో మనం చాలా దిగజార్చున్న వ్యవస్థను, దిగజార్చాల్సిన అవసరం లేదు. వ్యవస్థను దిగజార్చకుండా మనం పెంచాల్సిన బాధ్యత మన పైన ఉంది. మనమే తగ్గించుకుంటాం. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. వేణుగోపాల్ మీరు చెప్పండి. ఇక్కడ రెండు విషయాలు. ఒకటేమో మోహన్ గారు, తర్వాత కోటేశ్వరరావు గారు ఇద్దరు చెప్పిన దాని ప్రకారం చూస్తే, కోటేశ్వరరావు గారికి ఏమో పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం, మానసిక స్థితి సరిగా ఉన్నట్టుగా లేదు, ఆయన ఒక్కో సందర్భంలో ఒక వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఇప్పుడు వేణుగోపాల్ కూడా ఇప్పుడు మోహన్ రెడ్డి గారు కూడా క్రెడిబిలిటీ గురించి మాట్లాడారు. మీరేమంటారు ఈ రెండు అంశాలపైన? వేణుగోపాల్ గారు. సాయి గారు, కోటేశ్వరరావు గారు సార్ వినపడుతుందా? వినపడుతుంది, చెప్పండి. సాయి గారు వినపడుతుందా? వినిపిస్తుందండి. సాయి గారు, కోటేశ్వరరావు గారు కానీ అదే విధంగా మోహన్ రెడ్డి గారు కానీ చెప్పిందని నేను సమాధానం చెప్తాను. కోటేశ్వరరావు గారు అంటున్నారు, ఏదైతే పవన్ కళ్యాణ్ గతంలో ఏదైతే ఏం మాట్లాడాడు, ఆ రోజు మాట్లాడిన మాటలకి ఈ రోజు మాట్లాడే మాటలకి, ఆ రోజు కమ్యూనిజం కావాలన్నాడు, ఆ తర్వాత కమ్యూనిజం భావాల నుంచి ఈ రోజు ఏదైతే పవన్ కళ్యాణ్ ఈరోజు కమ్యూనిజం భావం నుంచి బయటపడి ఇంకోటి మాట్లాడుతున్నాడు అని చెప్పాడు. సార్ ఇప్పుడు ఒక వ్యక్తి అనుకుంటాడు, పుడతానే అతను డాక్టరు, ఐఏఎస్, కలెక్టరు, ఇంజనీరు అవ్వాలనుకుంటాడు. కానీ ఆ వాస్తవానికి ఏదైతే చివరికి ఏమవుతాడో కాలం మీద నిర్ణయిస్తుంది. అలాంటి ప్రతి ఒక్క మానవుడిలో ఏదేదో కలలు కత్తారు. ఆయన ఏమిటంటే పవన్ కళ్యాణ్ ఆయన మనసులో ఉండేది ఓపెన్ గా మాట్లాడడం ఆయన నైజాం, అదే ఆయన ఇబ్బంది పెడతాను. ఆ రోజు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఏం చెప్పాడంటే, నేను ఒక కమ్యూనిజం భావాలు కలిగిన వాడిని, అలాంటి కమ్యూనిజం భావాల నుంచి ఈ రోజు ఏదైతే సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు, ఒక్కోసారి ఒక్కో మాట మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి వీళ్ళు విమర్శించడం. అంటే కోటేశ్వరరావు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కలగని ఉంటారు, ఏదో ఆయన డాక్టరో, ఇంజనీరో, కలెక్టరో అవుతాడు అనుకోని. కానీ ఆయన లాస్ట్కి ఏమయ్యాడు, విశ్లేషకుడు అయ్యాడు. అలాంటి ప్రతి ఒక్కరు జీవితంలోనూ మనం అనుకునేది జరగదు. మార్పు ఆ వాతావరణాన్ని బట్టి, ఆ సమయాన్ని బట్టి మార్పు చెందుతూ ఏదైతే అప్పటికప్పుడు మార్చుకొని ముందుకు పోవడం జరుగుతుంది. అది ప్రతి ఒక్క సహజంగా జరగాల్సింది. కానీ మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, క్రెడిబిలిటీ గురించి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హోదా దావడమే నా కర్తవ్యం, హోదానే సంజీవిని అన్నారు. క్రెడిబిలిటీ ఉండే వ్యక్తి ఆ హోదాను సాధించాలి కదా. రైట్ అండి. మాట్లాడదు ఒక్క నిమిషం అండి. రాహుల్ గారు మీరు చెప్పండి. అంటే ఇక్కడ వేణుగోపాల్ గారు కొన్ని కీలక అంశాలు ఏమనెత్తారు ఇందాక, ఏమంటారు మీరు వాటి గురించి? వేణుగోపాల్ గారు మొదట ఫ్రేస్లో చెప్పింది దాని ప్రకారంగా తెలంగాణ మీడియా 2-3 సార్లు అన్నారు. సో ఇక్కడ మనం గమనిస్తే తెలంగాణలో ఎంత శాతం తెలంగాణ మీడియా ఉంది, ఎంత శాతం ఆంధ్రప్రదేశ్ మీడియా ఉంది అనేది వారికి స్పష్టంగా తెలిసి ఉంటుంది. పాటికి నేను వివరించాల్సిన అవసరం లేదు. రెండో విషయము, నేను అందరి పెద్దల మాటలు కూడా సమీక్షించాను ఇంతసేపు కూర్చొని. ఒక విషయం ఏంటంటే, ఇక్కడ పార్టీలు, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వాళ్ళ ఎజెండాలు తప్ప మానవుడు, సామాన్యుడు అలా సమస్యలు అనేది ఎప్పుడో సైడ్ ట్రాక్ పట్టిపోయినాయి. మన భారతదేశంలోనే భ్రష్టు పట్టిన వ్యవస్థ ఉందంటే అది రాజకీయ పట్ల వ్యవస్థనే. అది ఎంతమంది ఒప్పుకున్నా, ఎంతమందికి నచ్చినా నచ్చకపోయినా. ఇంకోటి, పార్టీల నిజం చెప్పాలంటే పార్టీలు మారిన ఎమ్మెల్యేలు, పార్టీలు మారిన మంత్రులు, పార్టీలు మారిన ఎంపీలు అందరినీ కూడా బహిష్కరించాలి ఫస్ట్, పార్లమెంట్ నుంచి, అసెంబ్లీల నుంచి వీళ్ళందరినీ. ఇంకోటి, ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ జెండా పట్టుకొని వాళ్ళు తానా అంటే వీళ్ళు తందానా అంటారా అనరా? ఈరోజు ఈ పార్టీలో ఉన్నవారు పార్టీ మారిన తర్వాత తానా అంటే తందానా అంటారు. ఆ పార్టీ రూల్స్ ప్రకారం వాళ్ళు ఉండాలా, లేకపోతే డిస్క్వాలిఫై చేస్తారు వాళ్ళని. వాళ్ళ బాధ్యత వాళ్ళది. ఇంకోటండి, ఈరోజు ప్రాంతీయతత్వము లేకపోతే కులతత్వం గురించి ఇంత చర్చ జరుగుతున్నది. మరి ఎందుకు మనం ఈ చర్చ ఎందుకు పెట్టట్లేదు? మనము పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు, 2 సంవత్సరాలు అయిపోయింది. నేను రాజకీయం అర్థం చేసుకోవడానికి ఫస్ట్ టైం అయ్యాను కాబట్టి నాకు 2 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు ఇంకో మిగిలిన 3 ఏళ్లలో నేను పంచాయతీరాజ్ శాఖ, ముఖ్యమైన శాఖ నా చేతిలో ఉంది కాబట్టి నేను లోకల్ గవర్నెన్స్ మీద నేను ఫుల్ టైం కేటాయిస్తాను. డైరెక్ట్ ఫండ్ ట్రాన్స్ఫర్లు సర్పంచులకి, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు వచ్చేలా నేను చూస్తాను.
పెండింగ్ ఫండ్స్ ఏదైనా కూడా రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తాను, సామాజిక అంశాలపై పోరాటం చేస్తాను. అసలు ఈ టాపిక్ రావాలి కానీ ఈ ప్రాంతీయతత్వం కులతత్వం ఏంటంటే అన్న మీరు మాట్లాడినప్పుడు మాట్లాడిన దాని గురించే కదా సార్, తిరుపతి సభలో స్వయంగా పంచాయతీల గురించి, పంచాయతీల అధికారాల గురించే మాట్లాడడం జరిగింది. అవునండి, వింటే కదా నేను అనేది లోకల్ గవర్నెన్స్ అవుతాం అవుతుంది అన్న. ప్రతి పనికి ఎమ్మెల్యే దగ్గర పోకూడదు, ఆడ సర్పంచ్ అలాంటప్పుడు ఏం చేయాలన్నా? ఒక తీర్మానం అవునన్నా, అలాంటప్పుడు ఏం చేయాలా? ఒక తీర్మానం చేయాలా, ఒక డ్రాఫ్టింగ్ చేయాలా, కోర్ కమిటీ వేయాలా? చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. చూడండి అన్న, దానికి పంచాయతీలకు అధికారాలు ఇవ్వాలి అంటే ఆయన చేతిలోనే ఉంది కదా. ఇవ్వాలని ఆయన ఎవరిని అడుగుతున్నారు? ఇవ్వాలని చెప్పి ఆయన చేతిలోనే ఉన్నప్పుడు. ఒక్క నిమిషం కోటేశ్వరరావు గారు ఇక్కడ ఒక కీలకమైన అంశం మనం గమనించాలి. ఇందాక వేణుగోపాల్ గారు మాట్లాడుతూ మనం చిన్నప్పుడు చదువుకునేప్పుడు డాక్టర్, కలెక్టర్, ఐఏఎస్ అవ్వాలనుకుంటే తర్వాత సిచ్యువేషన్ తగ్గట్టు మనం మారుకుంటూ వెళ్తాం. అట్లానే పవన్ కళ్యాణ్ గారు మొదట్లో లెఫ్ట్ ఐడియాలజిస్ట్తో ఆయన చెగువెరా ఐడియాలజీ అందుకున్నారు. తర్వాత ఆయన మెల్లగా మారుతూ ఇప్పుడు సనాతని అయ్యారని చెప్తున్నారు. మారటంలో ఏం తప్పు లేదు అంటున్నారు. మీరేమంటారు సార్? అంటే ఒక రాజకీయ నాయకుడు అలా సిచ్యువేషన్ తగ్గట్టు మారుకుంటూ వెళ్ళొచ్చా? ఒక మనిషి తాను ఏం కావాలి, డాక్టర్ కావాలా, యాక్టర్ కావాలా, జర్నలిస్ట్ కావాలా, ఏం కావాలి అనుకోవటం అది వేరు. లేదా అది సాధ్యం కాకపోతే మరొకటి కావటం అది వాస్తవం. కానీ ఏదైనా కానీ భావజాలం ఎట్లా మారుతుందండి? ఒక భావజాలం డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, జర్నలిస్ట్ అయినా, లేకపోతే ఇంకొకళ్ళైనా ఒక భావజాలం, ఒక సూత్రబద్ధమైనటువంటి వైఖరి అది మారుతుందా? అది మారకపోతే మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు క్రెడిబిలిటీ పోతుంది. అదే కదా సమస్య. ఇప్పుడు పవన్ కళ్యాణ్తో వచ్చిన సమస్య అదే కదా. ఆయన భావజాలం ఏంటి? కమ్యూనిస్టులతో సర్దుబాటు చేసుకున్నప్పుడు లేదా కమ్యూనిస్టుల మిత్రులుగా ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలు ఒకటి, ఆ తర్వాత పాచిపోయిన లడ్డూల గురించి చెప్పినటువంటి మాటలు ఒకటి, ఆ ఎన్నికలు అయిపోగానే మళ్ళా ఆ పాచిపోయిన లడ్డూలు తినడానికే మరి ఆ నరేంద్ర మోడీ గారితో ఎగబడిపోయి మరి మాట్లాడినటువంటి తీరు ఏం క్రెడిబిలిటీ ఉన్నట్టు? భావజాల పరంగా మార్పు పోవాలి. సిచ్యువేషన్ బట్టి మారాలి. అది అవకాశవాదం. గాంధీ గారు అదే దీక్ష చేస్తే వస్తాదని చేశాడు. సుభాష్ చంద్రబోస్ గన్నులు పెట్టుకొని చేస్తే వస్తాది అనుకున్నారు. కానీ వేణుగోపాల్ గారు అక్కడ మనుషులు మారారు కానీ గాంధీ గారు ఎప్పుడు గన్నులు పెట్టుకోలేదు కదా. ఒకప్పుడు నక్సలిజం భావాలు ఉన్నాయి, ఈ రోజు నక్సలిజం భావంతో సాధించలేమని చెప్పి ఈ రోజు ఏదైతే అవసరం ఉంది. నక్సలిజం చెప్పుకుని నక్సలిజం లో చెప్తున్నారు యూత్. ఈ రోజు అట్లా రాజకీయాల్లో ప్రయత్నం చేస్తున్నారు ముందు. సార్ మీరు దయచేసి స్వాతంత్ర యోధులని మీ రాజకీయ పార్టీలకు లింక్ పెట్టకండి సార్. దయచేసి స్వాతంత్రం కోసం పోరాటం చేసిన యోధులని మీ రాజకీయ పార్టీలకు లింక్ చేయకండి దయచేసి. ఒకటి, ఒకప్పుడు నక్సలిజం భావాలు నక్సలైట్లతోనే ఏదైతే సాధిస్తామని చెప్పి ప్రయత్నం చేశారు. కానీ రాను మార్పు చెంది ఈ రోజు ఏదైతే యువత రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా రాజకీయాల్లో మార్పు వస్తే సనాతన ధర్మంతో మీరు దేశాన్ని బాగు చేస్తారా? సనాతన ధర్మంతో ధర్మం అంటే మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని మనమే చూపించడం, మనమే కించపరచడం కరెక్ట్ కాదు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని చెప్పాడే కానీ పవన్ కళ్యాణ్ దాని గురించి యుద్ధాలు జరగాలని చెప్పలేదు. ఊరికే ఎందుకు లేనిపోని ఉద్దేశి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటే వేణుగోపాల్ గారు తెలంగాణలో అప్పటి పరిస్థితులు పవన్ కళ్యాణ్ గారు పడ్డ ఇబ్బందుల వల్ల ఆయన కావాల్సింది చేగువేరా ఫోటో, కమ్యూనిస్ట్ భావజాలము, అప్పుడు అక్కడ ఉన్నారు అలా ఆ విధంగా. ఇప్పుడు కావాల్సింది బీజేపీ మద్దతు, మోడీ గారి మద్దతు. ఆంధ్రప్రదేశ్ లో ఇలా ఉన్నారు, రేపు పొద్దున ఇంకెలా ఉంటారు? మీకు కావాల్సింది ఓట్ బ్యాంకా కాదా? మీకు ప్రజల సమస్యలు ముఖ్యమా? మీ అధికారము, మీ చుట్టూ ప్రోటోకాల్ ముఖ్యమా? మీ బెనిఫిట్స్ ముఖ్యమా? మీ రాజకీయ పార్టీ రేపు పొద్దున గత మీద ఎట్లా ముఖ్యమా? ఏదైతే కళలు కన్నారో ఆ కళలే నెరవేర్చుకునేసినారు.
వాళ్ళు ఏం మార్పు చెందల. Right. ఓన్లీ పవన్ కళ్యాణ్ మాత్రమే మార్పు చెందిపోయాడు. ఒకప్పుడు ఏదైతే కమ్యూనిస్ట్ భావాలన్నారు, ఈ రోజు ఏదైతే మన నేను సంస్కృతి చెప్తాను అండి, సాంప్రదాయాలు అప్పుడు ఇక్కడ అవసరం ఉంది కాబట్టి కమ్యూనిస్ట్ భావాలు అవసరమనే అనేది, ఇప్పుడు అక్కడ మోడీ గారితో అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు సనాతన ధర్మం అవసరమైంది. ఏం మాట్లాడుతున్నారండి మీరు? మీ క్రెడిబిలిటీ ఉందా అండి? రైట్, నాయుడు గారు చెప్పండి. నాయుడు గారు మీరు చెప్పండి. నాయుడు గారు ఒక్క నిమిషం. నాయుడు గారు, సురేంద్ర నాయుడు గారు మీరు చెప్పండి. సురేంద్ర నాయుడు గారు అధికారం కోసం పార్టీలు మాట్లాడు. చెప్పండి. సార్ ఇప్పుడు సమర్థించుకుంటారు ఎందుకు? అధికారం కోసం ఎవరైనా చెప్పారా? సనాతన ధర్మం అనేటువంటిది ఏంటి? మారనిది. సనాతన ధర్మాన్ని సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవాలని చెప్పాడు. ఏం కాపాడుకోవాలి? ఏమొచ్చింది? చెప్పలా. ఏం ప్రమాదం వచ్చిందండి? ఈ రోజు మన సంస్కృతి సాంప్రదాయాలు సినిమాల్లో చూస్తూ మాట్లాడుతున్నారు. కరెక్ట్ కాదు. మన మతాన్ని, మన సంస్కృతి సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి. రైట్ వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం. రైట్ వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం అండి. వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం. వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం అండి. వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం. వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం అండి. కోటేశ్వర గారు ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం అండి. సార్ ఒక్క నిమిషం. వేణుగోపాల్ గారు, మీరు అవకాశవాద రాజకీయం చేసుకుంటూ విశ్లేషకులు విమర్శించకండి. మీలాగా ఉసరు వల్లం కాదు. అవునండి, నువ్వు మాత్రం మీ తల్లిదండ్రులు మీరు కలలు కన్నారు చిన్నప్పుడు విశ్లేషకులు అవ్వాలని, కాబట్టి డైరెక్ట్ గా విశ్లేషకులు అయిపోయారు. పవన్ కళ్యాణ్ అయితే మార్పు చెందుతూ వచ్చాడు, మేమే ఒప్పుకుంటున్నాం కదా. అవునండి, మా తల్లిదండ్రులు విశ్లేషకులు కావాలా లేదా అని చెప్పి వాళ్ళు ఎప్పుడు కోరుకోలేదు. నన్ను చదివించాలనుకుని చదివించారు, నేనేం కావాలో నేనయ్యాను. నేను మీలాగా ఇక్కడ తెలంగాణలో అవసరం రకంగా, ఆంధ్రప్రదేశ్ అవసరం రకంగా నేను మారలేదు. మీకే తెలుసు. రైట్ అండి. చెప్పండి. రమణ గారు చెప్పండి. నాయుడు గారు చెప్పండి. చెప్పండి. ఇప్పుడు యోగి వేమన, భోగి వేమన, యోగి వేమన అయినాడు సార్. ముందు వేమన స్టార్ట్ అయిపోయినప్పుడు భోగి వేమనగా ఉన్నాడు. ఆయనకు జ్ఞానోదయం అయింది, యోగి వేమన అయినాడు. భోగిగా ఉన్నాడు, యోగి అవుతాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా జ్ఞానోదయం అయింది అంటారు అయితే? పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీతో చేరే జ్ఞానోదయం అయింది అంటారు అయితే మీరు? సాయి గారు ఒక నిమిషం అన్నా చెప్తాను వినండి అన్నా. ఒక నిమిషం వినండి అన్నా. చెప్పండి. వినండి. చెప్పండి. మీ అభిప్రాయం నేను చెప్పాలంటే ఎట్లా అన్నా? చెప్పండి సార్. చెప్పండి. యోగి వేమన భోగి వేమనగా ఉన్నాడు, యోగి వేమన అయినాడు. ఇప్పుడు మనకు మొన్నటి నుండి ఒక 6 నెలలు సంవత్సరం ముందు నుండి చూస్తున్నాం మనం. నక్సలైట్లు కరుడు గట్టినటువంటి నక్సలైట్లు, అంటే ఈ నక్సలైట్లు ద్వారానే మనం ఈ రాజ్యాన్ని స్థాపించగలుగుతాము, అందరికి న్యాయం చేయగలుగుతాము అనేసి జీవితాంతం త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళు ఏమయ్యారు? దీనివల్ల ఉపయోగం లేదు, జనజీవన సవంతులు కలుద్దాము, ప్రజాస్వామ్యం వల్లనే మనం విజయాన్ని సాధించగలుగుతాము, శాంతిని చేకూర్చగలుగుతాము, నలుగురికి న్యాయం చేయగలుగుతాము అని చెప్పి వచ్చేసారు కదా. ఆ విధంగా పరిణతి చెందుండొచ్చు పవన్ కళ్యాణ్ గారు. దాన్ని ఎందుకు మనం అంత అర్థం చేసుకోవాలి? మోహన్ రెడ్డి గారు చెప్పండి. సనాతనం అంటే హిందూ మతం కాదండి. రైట్ అండి. మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి. నాకు చాలా తక్కువ టైం ఇచ్చిన చెప్పండి. మీరు చెప్పండి. ఇప్పుడు ఇంతవరకు మాట్లాడినాం కదా. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర విభజన జరిగినప్పుడు విభజించిన తీరు బాగలేదని ఉద్దేశంలో భాగంగా నేను 11 రోజులు 15 రోజులు తినలేదన్నారు కదా. తినలేదా అవన్నీ పక్కన పెట్టండి. షూటింగ్ తీసుకునేవాడు తెలుసుకున్నట్టు పెడితే, మీ అన్న ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు, అంతకుముందు యువరాజ్యం అధ్యక్షులుగా ఉన్న మీరు, మీ అన్నతో మీ అన్న కాళ్ళకు మొన్న డిప్యూటీ సీఎం అయితేనే ముక్కినటువంటి మీరు, మీకు పదవి వచ్చే మీ అన్న కాళ్ళు ముక్కినటువంటి మీరు, మరి అదే రాష్ట్ర విభజన జరిగినప్పుడు అక్కడ పరిస్థితులు బాగలేనప్పుడు అదే మీ అన్న దగ్గరికి పోయి మాట్లాడి, అన్న నువ్వు కేంద్రంలో మంత్రిగా ఉన్నావు కదా, ఈ రాష్ట్ర విభజన సరిగ్గా లేదు, 11 రోజులు 15 రోజులు నేను అన్నం తినలే, నాకు అన్నం ఆకలిగాల, నేను చాలా బాధలో ఉండే, ఈ రాష్ట్రం ఇట్లా జరిగింది అనే అభిప్రాయాన్ని మీ అన్న దగ్గర చెప్పి ఒక్కసారి సోనియా గాంధీ గారి దగ్గరకో లేక ఇట్లా నరేంద్ర మోడీ గారి దగ్గరకో మీరు వాళ్ళు ఇద్దరు కలిసిపోయి మా రాష్ట్రానికి ఈ విధమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఈ పరిస్థితుల వల్ల రాష్ట్ర విభజన జరిగితే అక్కడ మాకు రాజధాని లేదు, ఇక్కడ రాజధాని ఉంది, మాకు నిధులు కావాలా, రాజధాని కావాలా, దీనికి కావాల్సినటువంటి సదుపాయాలు కావాలని చెప్పి మాట్లాడాల్సిన పెద్ద మనుషులు మరి ఎక్కడ పోయినారు సార్? ఆ రోజంతా ఇచ్చిపెట్టేసి ఈ రోజు వచ్చి సనాతన ధర్మం, ఒక్క నిమిషం, సనాతన ధర్మం అనే పెద్ద మనుషులు మరి మీ ఇంట్లోనే క్రిస్టియన్స్ ఉన్నారని మీ నోటితోనే మీరు చెప్పాను. మీరే బ్రీఫ్ తిన్నామన్నారు. అంటే మనిషి మారిపోతూ ఒక్కోసారి ఒక్కో టైప్ లో పోతుంటే
మీరు మేము నమ్ముకుంటా కూర్చోన్నా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే పిల్లలు కూడా నవ్వుకుంటున్నారు ఈ రోజు. ఎందుకంటే ఆయన ఎక్కడ చూసినా ఏం మాట్లాడతాడు ఆయనకే తెలుసు. మరి ఈ రోజు జగన్ ఒకటి గురించి మాట్లాడతాడు, రేపు ఒకటి మాట్లాడితే మాట్లాడతాడు, ఎల్లుండి ఒకటి జగన్ గురించి మాట్లాడతాడు. మాట్లాడితే ఒక డిప్యూటీ సీఎం గా ఉన్న జగన్ తర్వాత గురించి కూడా దాన్ని మాట్లాడితే సరిగ్గా మనం హోదా maintain తెస్తాడు. చేయలేకపోతే జగన్ గురించి ఇంకేం జగన్ వాళ్ళు గురించి చేసేది? వాళ్ళని పట్టించుకునే జగన్కి రాష్ట్రం వేరు కాబట్టి వీళ్ళు పుట్టి పదాన్ని కాంగ్రెస్కి వెన్నుపోటు వాళ్ళకి సరైన సవరణ చెప్పే రైట్ అండి, రైట్ కార్యక్రమాలు సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం అవుతున్నాయి. అంటే ఆయన తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా అయితే కులభావం పక్కన పెట్టాలి, ప్రాంతీయభావం పక్కన పెట్టాలి, ఈ రెండు పక్కన పెట్టగలిగి ముందుకెళ్ళగలిగితేనే మనం అభివృద్ధి చెందుతాం అన్న అంశంపై తీవ్రంగా చర్చ నడుస్తుంది, రచ్చ కూడా నడుస్తుంది. మరి చూడాలి ఈ అంశం ఎంతవరకు దారితీస్తుంది అనేది. ఇది వాళ్ళ బిగ్ టాక్లో డిబేట్. రేపటి బిగ్ టాక్లో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ. థ్యాంక్ యూ.